నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి. దానికి పూర్వం ఎద్దులేశ్వరెడ్డి 4 రూపాయల కడప పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు స్వతంత్ర సమయంలో. ఆయన కడప గాంధీ అంటారు ఆయన. ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివెందుల నుంచి జీపు దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం. తర్వాత రాజశేఖర్ గారిని రాజకీయ నాయకుడు చూడాలి. డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు డాక్టరే ఉండు అంటే రూపాయి పేషెంట్ వేసి తీసుకో. ఆయన నెలకు అప్పుడే 25,000 రూపాయలు దానికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్. నాకంటే తెలిసి అంటే రాజశేఖర్ గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి, లింగమూర్తి వీళ్ళిద్దరు బాగా ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాడు. నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి పరిశీలన చేశాను. మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు, ఏజ్ గ్రూప్. ఇప్పుడు జూలైలో పుట్టాడు, నేను డిసెంబర్లో పుట్టాను. రాజకీయాల్లో నేను, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ ముగ్గురు కూడా సభ్యులు ఇచ్చారు, ఏజీలు ఇచ్చారు. అప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలంగా సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పినట్టు నేను ఫస్ట్ చదివిందే విశాలంగా తర్వాత మిగతా చదివాను. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎలా నాకు అంత భక్తి విశ్వాసం తెలుసని చెప్పుకున్నాను. చెప్పడే కాదు, ఆచరణ నిరూపించారు. దీంతో పాటు చెప్పాలంటే మీకు ఒక కార్పొరేట్ అతను చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి మాలాంటి ఏదైనా బాధ కలిగిన నష్టం వచ్చినా కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చినా నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదైనా సహాయం కావాలని అడిగేవాడు.